changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను తెలుసుకుంటున్నాం కదండి. అదే క్రమంలో ఈ దినము యెహెజ్కేలు గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే సంగతిని తెలుసుకుందాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కువగా ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకమైన సాదృశ్యమైన విషయాలు చెప్పబడినట్లుగా లేఖనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడైన యెహోవా యెహెజ్కేలును ఓ చక్కటి పేరుతో పిలిచేవారు ప్రియులారా. ఏంటా పేరుని ఆలోచన చేయగలిగినట్లయితే నరపుత్రుడా. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలువబడి ఉన్నారు అంటే యెహెజ్కేలు ఇక్కడ ఈ పుస్తకంలో నరపుత్రుడా అని దేవుడు పిలిచి ఉన్నాడు. ఇంగ్లీష్లో సన్ ఆఫ్ మ్యాన్ అని, హీబ్రూలో బెన్ అడమ్ అనే మాటను మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వబడిన అనేకమైన బిరుదులలో లేదా ఆయన్ని సంబోధించే విషయంలో, ఆయన్ని పిలిచే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనుష్య కుమారుడిగా పిలువబడి ఉన్నారు. అండ్ ఇంగ్లీష్లో కూడా సన్ ఆఫ్ మ్యాన్ అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. హీబ్రూలో, గ్రీకులో అయితే హ్యూయోస్, టౌ, ఆంథ్రోపో అనే మాటను మనం గమనిస్తున్నాం. అనగా సన్ ఆఫ్ మ్యాన్ అని అర్థం. ఇక్కడ యెహెజ్కేలులో కూడా సన్ ఆఫ్ మ్యాన్ అనే మాట రాయబడింది. మత్తయి సువార్త కానీ, లూకా సువార్తలో కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేదా ఆయన 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఎక్కువ సార్లు మనుష్య కుమారుడు అనే మాటను మనం గమనిస్తున్నాం. నరపుత్రుడా, మనుష్య కుమారుడా ఈ రెండు కూడా ఒకే పదాన్ని లేదా ఒకే విధమైన అర్థాన్నిచ్చే రెండు విభిన్నమైన పదాలుగా గమనిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో వచించబడిన ఆ నరపుత్రుడే దేవుడే ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ మనుష్య కుమారుడు అనే టైటిల్ ఏంటి అని ఆలోచన చేయగలిగినట్లయితే, దేవుడే మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు శరీర మాంసంలో అవసరమై ఉన్నవి. ఎందుకనంటే దేవుడు నిత్యత్వంలో, ఆయన నిత్య మహిమలో సమీపించరాని కోటి సూర్యుల కాంతి కంటే మహా తేజస్సు కలిగిన ఆ దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీర రక్తమాంసములను ధరించి ఉన్నాడు గనుక మనుష్య కుమారుడుగా ఆయన పిలువబడి ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు యెహెజ్కేలు గ్రంథంలో మొట్టమొదటిగా సన్ ఆఫ్ మ్యాన్ అనగా నరపుత్రుడా, మనుష్య కుమారుడా అనే మాటను మనం గమనిస్తున్నాం. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మరియు 10వ అధ్యాయంలో 2 విభిన్నమైన దర్శనాలను మనం గమనిస్తున్నాం. ఆ దర్శనాలు ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించి, దేవుడి పాపములను కొట్టివేయడానికి, కడిగివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు దైవముగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఈ దర్శనాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని, ఆయన ఎందుకు దైవముగా ఈ లోకానికి వచ్చి ఉన్నారో, ఆయన ఎందుకు మనుష్యుడుగాను, దైవమే మనుష్యుడిగా మారి ప్రజల పాపములు ఏ విధంగా పరిహరించబడాలనేది దేవుని ఉన్నత సంకల్పమో, ఆ ఉన్నత సంకల్పాన్నే ఇక్కడ మనము యెహెజ్కేలు 1 మరియు 10వ అధ్యాయంలో దర్శనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 1 మరియు 10 అధ్యాయంలో ఉన్న దర్శనాల్లో మనం చూస్తున్నాం. దర్శనాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాదృశ్య రూపకంగా చెప్పబడినట్లు గమనిస్తున్నాం. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే మంచి గొర్రెల కాపరి అనే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ దావీదు గొర్రెల కాపరిగా ఉంటాడు లేదా దావీదు రాజుగా ఉంటాడు. దావీదు తన యొక్క సింహాసనం మీద నిత్య రాజుగా ఉంటాడనేది బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. 34వ అధ్యాయం మొత్తం కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి, ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఎవరైతే తప్పుడు నిర్ణయాల మీద తప్పుడుగా ప్రజలను నడిపించే నాయకులు ఉంటారో వారిని గురించి చెప్పబడిన లేఖన భాగంగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. వాక్యం ఉంటున్న నా జీవితాల్లో చాలామంది ఈ రోజుల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మోసపూరితమైన విభిన్నమైన కోణాలతో, విభిన్నమైన పరిస్థితులతో సంఘాన్ని చెదరగొట్టేవారు చాలామంది ఉన్నారు ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితంలో అటువంటి వారికి దేవుడు హెచ్చరికగా కాపరి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా పలికినట్లుగా మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అనే మాటను సువార్తల్లో గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా
మంచి కాపరిగా ఆయన పిలువబడి ఉన్నారు ప్రియులారా. నాలుగవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే నూతన నిబంధన సంబంధమైన ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా మీ మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. మీ మీద శుద్ధాత్మను కృమ్మరిస్తాను. నూతనమైన ఆత్మను కృమ్మరిస్తాను. రాతి గుండెని మీలో నుంచి తీసేసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను అని బైబిల్ తెలియచేయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయము 24, 25, 26 వచనాలు ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితాల్లో మన మీద ఉన్న ఆ ఆత్మను తీసివేసి, అనగా దాస్యపు ఆత్మను తొలగించి, మన మీద శుద్ధ జలాన్ని ప్రోక్షింప చేయడం ద్వారా దేవుని యొక్క అభిషేకత్వాన్ని లేదా అభిషిక్త దైవత్వాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అనగా క్రీస్తు ప్రభువుల వారి యొక్క సాదృశ్య రూపకాన్ని లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అభిషేకత్వాన్ని కూడా ఇక్కడ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. మీ మీద శుద్ధ జలాన్ని ప్రోక్షింపబడుతున్న శుద్ధ జలాన్ని చల్లుతాను. మీకు మాంసపు హృదయాన్ని, మాంసపు గుండెను మీకిస్తాను. రాతి హృదయాన్ని మీలో నుంచి తీసేసి మాంసపు హృదయాన్ని నేను కలుగు చేస్తాననేది దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ఎవరి ద్వారా రాతి హృదయాలన్నీ తొలగిపోయాయి, ఎవరి ద్వారా కరుడుగట్టిన హృదయాలు పాపంలోనూ ఎంతోగానో తిరుగుబాటుదారులుగా ఉన్న హృదయాలు, ఎన్ని రాతి హృదయాలు బద్దలవ్వలేదు ఇన్నాళ్ల వరకు. ఆనాటి దినము నుండి అనగా యేసుక్రీస్తు ప్రభువుని పరిచర్య చేయబడిన ఆ దినము నుండి నేటి వరకు కూడా ఎన్నో రాతి హృదయాలు మాంసపు హృదయాలుగా మారిపోయి, ఎంతో కరుడుగట్టిన నేరస్తులు కూడా ఎంతగానో రాక్షసత్వాన్ని వెళ్ళగక్కే పిలువబడుతున్న వారు ఎంతమంది మారలేదంటారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యము ప్రియులారా. ప్రజలను, సంఘాన్ని, దేవుని బిడ్డలను పట్టి చంపడానికే ప్రాణాధారంగా చేసుకున్న సౌలును పౌలుగా మార్చాడు నా దేవుడు. ఆనాటి కాలం నుంచి నేటి కాలం వరకు ఆయన ఎన్నో రాతి హృదయాలను మారుస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే సాధ్యమే. ఇక్కడ ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఏ రాతి హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చలేరు. దేవుడే, యేసుక్రీస్తు ప్రభువుల వారే, ఆయన సువార్తలే, ఆయన బోధలు, ఆయన కార్యాలు, ఆయన పనులు, ఆయన జీవితం ఎన్నో రాతి హృదయాలను మార్చింది. ఎంతోమంది గవర్నర్లు, రోమన్ అధికారులు, ఎంతోమంది అధికారంలో ఉన్నవారు, చాలామంది తత్వజ్ఞానంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు సైతము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం ముందు, ఆయన మూర్తి తత్వం ముందు అందరూ మూర్ఛిల్లి, అందరూ మౌనంగా ఉండి ఎన్నో రాతి హృదయాలు పగిలిపోయాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గ్యాంగ్స్టర్స్ మారారు. ఎంతోమంది కరుడుగట్టిన ఖైదీలు, నరమాంస భక్షకులు మారుతున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చింది మనిషిని మనిషిగా మార్చడానికి. ఇంకా మారాల్సిన ఎన్నో రాతి హృదయాలు ఉన్నాయి. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది రాతి వంటి మన హృదయాలను, మన జీవితాలను బద్దలు చేసి, మాంసపు హృదయంతో నింపి, మానవత్వంతో, ప్రేమతత్వంతో ఈ లోకాన్ని శాంతిమయం చేయాలని, సమాధానంతో ఈ లోకాన్ని నెమ్మదిగా ఉంచాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే నరుడుగా దిగి వచ్చిన అరుదైన సందర్భం ఈ క్రిస్మస్ పర్వదినాలు ప్రియులారా. దేవుడు ఎందుకు దిగి వచ్చి ఉన్నాడంటే మనుషులను మనుషులుగా మార్చడానికి, మానవత్వాన్ని నింపడానికి. యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా దేవుని యొక్క మానవత్వం అనగా సన్ ఆఫ్ మ్యాన్ అనగా మనుష్య కుమారుడు మానవత్వం, దేవుడే ప్రేమ స్వరూపుడే మానవుడుగా మారిన వేళ అద్భుతమైన వివరణను యెహెజ్కేలు గ్రంథంలో గమనిస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేర్చుకున్న విషయాలను మనం పాటిస్తూ ఇతరులకు తెలియచేయడం ద్వారా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారి హృదయాల్లో నింపిన వారు అవుతాం కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ శ్రేష్టమైన మంచి మాటలు నీతోనే ఆగిపోకూడదు సుమి. ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు సువార్తను ప్రకటించాలి. దేవుని ఉన్నత ప్రణాళికలో, దేవుని ఉన్నత సేవా పరిచర్యలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలనేది దేవుని ఉన్నత సంకల్పం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, ఎన్నో రాతి హృదయాలను అయా మాంసపు హృదయాలుగా మారుస్తూ ఎంతగానో ప్రభా ప్రజల జీవితాలను కడుతూ నీ రాజ్య వ్యాప్తిలో వారిని భాగస్థులుగా చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మా ప్రియులందరూ ఈ మాటలు వింటున్నారు. వారి జీవితాల అద్భుతాలను మీరు జరిగించి విన్న మాటలను బట్టి అనేకులకు
సత్య సువార్తలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని తెలియచేయడాన్ని బట్టి అయ్యా ప్రభు నరపుత్రుడా అని పిలువబడిన విధంగా, బెన్ ఆడాముగా పిలువబడిన విధంగా, కడపటి ఆదాముగా, అయ్యా మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే కడపటి ఆదాము రెండవ ఆదామైన మీ ద్వారా లోకంలోకి నిత్య జీవం అనుగ్రహించిన దేవుడు కనుక మాంసపు హృదయాన్ని మీరు అనుగ్రహించి రాతి హృదయాలను తొలగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. changing me and changing